బిఎన్ఎన్లోని ఫస్ట్ బేసిక్స్ చెప్తాను. బిఎన్ఎన్లో ఇప్పుడు ప్లానెటరీ డిగ్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో అవి పట్టుకొని మనం స్ట్రింగ్స్ తయారు చేస్తాము. స్ట్రింగ్స్ అంటే 1, 5, 9 ఒక ట్రైన్ అవుతుంది. ఇది బేసిక్ ట్రైను. నెక్స్ట్ 3, 7, 11 అనే ఒక ట్రైన్ ఉంటుంది. తర్వాత సపోర్టింగ్ హౌసెస్ 2, 12 అనే సపోర్టింగ్ హౌసెస్ కూడా చాలా ఎసెన్షియల్. ఈ కాన్సెప్ట్ అనేది బిఎన్ఎన్లోని ఇది హార్ట్ అండ్ కోర్ ఆఫ్ బిఎన్ఎన్. దీనితోనే ప్లానెటరీ స్ట్రింగ్స్ తయారు చేస్తాం. ఫస్ట్ ఆ స్టెప్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి వేదికలో జూపిటర్గా తీసుకున్నట్లయితే జూపిటర్కి మనం హౌస్ లార్డ్షిప్ తీసుకుంటాము. 11th హౌస్, 2nd హౌస్ అని చెప్తాము. ఇవన్నీ 2, 11 లార్డ్ ఇవన్నీ చెప్తాము. ఫ్రెండ్షిప్ ఎనిమిటీ. వేరేస్ బిఎన్ఎన్లో మనకి ఫ్రెండ్షిప్ ఎనిమిటీ కానీ ఈ హౌస్ లార్డ్షిప్ ఓనర్షిప్స్ కానీ దేనితోని పని లేదు. ఓన్లీ ప్లానెటరీ ట్రైన్స్తోనే మనం ఇక్కడ పనిచేస్తాం. ప్లానెటరీ కారకత్వాలు పట్టుకొని బేసిక్ న్యాచురల్ కారకత్వాలు పట్టుకొని ప్లానెట్స్ తోటి వర్క్ చేస్తాము. స్ట్రింగ్ మేకింగ్లో మనకి డిగ్రీస్ అనేవి అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇక్కడ మనం జూపిటర్ ఈ మామూలుగా ప్రతి చార్ట్లో కూడా జూపిటర్ జీవ, ద పర్సన్, హీ ఆర్ షీ, హూసో ఎవర్. సో ఆ పర్సన్ తాలూకా స్ట్రక్చర్ అనమాట జీవ. ఈ జూపిటర్కి 159లోని ఇది 10th రాశి కాబట్టి 2nd, 6th ట్రైన్. ఇది 159 జూపిటర్ తాలూకా 159లోని 1లో మనం జూపిటర్గా తీసుకుంటే 9లోని వీనస్ ఇక్కడ ఉన్నాడు, 28 degreesలో ఉన్నాడు. అండ్ జూపిటర్ ఏమో 9 degreesలో ఉన్నాడు. జూపిటర్కి 3, 7, 11లో ఎవరున్నారు అనేది నెక్స్ట్ ట్రైన్. అంటే 3rd హౌస్ ఇదైతే ఇక్కడి నుంచి మళ్ళీ జూపిటర్కి 7th హౌస్ ఇదైతే జూపిటర్కి అంటే ప్రతి ప్లానెట్కి అక్కడి నుంచి మనం తీసుకుంటాం అనమాట. 11th హౌస్ ఇది నెక్స్ట్ ట్రైన్. దిస్ ఈస్ ద అదర్ ట్రైన్ ఫర్ జూపిటర్. ఇక్కడ నో ప్లానెట్, ఇక్కడ నో ప్లానెట్, ఇక్కడ నో ప్లానెట్. నెక్స్ట్ జూపిటర్కి 2nd హౌస్లో ఎవరున్నారు, 12th హౌస్లో ఎవరున్నారు అనేది కూడా మనకి ఇక్కడ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మూన్, రాహు 12th హౌస్లో ఉన్నారు, 2nd హౌస్లో ఎవరు లేరు. వీళ్ళ డిగ్రీస్ చూస్తే 10 degrees 42, 10 degrees 41. ఇప్పుడు నేను జూపిటర్ స్ట్రింగ్ రాయవలసి వస్తే ఈ 4 ప్లానెట్స్ ఉన్నారు. వీళ్ళేమో 9 degrees, 28 degrees, 1042, 1041 degreesలో పొజిట్ అయి ఉన్నారు. వీటిని నేను అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి డిగ్రీస్. దిస్ ఈజ్ కాల్డ్ ద జూపిటర్ స్ట్రింగ్. ఇది జూపిటర్ తాలూకా స్ట్రింగ్. ఇది డైరెక్ట్ స్ట్రింగ్, అంటే జూపిటర్ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాడో అక్కడి నుంచి చెప్పినటువంటి స్ట్రింగ్. 159లోని 1 ఏమో నేను, ఆ పర్సన్. 5th హౌస్ ఏమో పూర్వ పుణ్యము, 9th హౌస్ ఏమో లక్. సో ఈ 3 హౌసెస్ కనుక బాగుంటే ప్రతి ప్లానెట్కి అక్కడి నుంచి 159 బాగుంటే ఆ ప్లానెట్ తాలూకా పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. మిగతా అన్ని పొజిషన్స్ ఎంత ఎఫెక్ట్ అయిపోయినా సరే మన లక్ అనేది బాగుంటే మనం ఎంత ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అయినా మనం బయటికి అనేది రాగలం. ప్లానెట్ నుంచి 3rd ఈజ్ సపోర్ట్ సిస్టమ్, అంటే సెల్ఫ్ ఎఫర్ట్. ఆ ప్లానెట్ తాలూకా ప్లానింగ్ సెల్ఫ్ ఎఫర్ట్ ప్రతి మనిషి చేస్తాము. అండ్ వీ వాంట్ సంథింగ్, ఏదో ఒకటి మన ఎదురుగా ఉన్న వస్తువు ఏదో ఒకటి మనకి కావాలి. ఆ వాంటే ఆపోజిట్గా మన ఎదురుగుండా ఉన్న వస్తువు కోసమే మన తాలూకా పోరాటాలు ఉంటాయి. ఆ డిజైర్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో అది హౌస్ ఆఫ్ 11th సాటిస్ఫాక్షన్. సో ఈ 6 హౌస్లు చాలా బిఎన్ఎన్లోని ఇంపార్టెంట్. ఈ 6 హౌస్లు ప్లానెట్ తాలూకా డెస్క్రిప్షన్ని కంప్లీట్గా ఇస్తాయి. ప్లానెట్ తాలూకా హౌస్ నుంచి 2nd హౌస్ దాని తాలూకా సపోర్ట్ సిస్టము, అలాగే 12th హౌస్ కూడా సపోర్ట్ సిస్టమే. ఏ రకంగా సపోర్ట్ అంటే దీనిలోని 2 రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం నెగిటివ్గా 12th హౌస్ మీద వర్క్ చేస్తే అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది, పాజిటివ్గా చేస్తే పాజిటివ్గానే చూపిస్తుంది. 12th హౌస్ అనేది హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది కేవలం మనీకే కాదు టైంకి కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ ఎక్స్పెండిచర్, ఇట్ ఈజ్ హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఓన్లీ ఫైనాన్స్ టర్మ్ కాదు. మనం మేజర్గా మన తాలూకా జాతకాలు దీనిలోని ఆస్ట్రాలజీలోని టైం తాలూకా ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఋషులు వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ టైం అంతా కూడా భగవన్ నామస్మరణలోనే ఇన్వెస్ట్ చేశారు. దట్ ఈస్ తపస్సు. సో మనం ఏం ఇన్వెస్ట్ చేస్తే అదే మనకి ఇక్కడ వస్తుంది. 159లో
ట్రైన్లో ఉన్న ప్లానెట్స్ తాలూకా ఒకదాని మీద ఒకదాని ఇంపాక్ట్ 75%, 3-7-11లో ఉన్న ప్లానెట్స్ తాలూకా ఇంపాక్ట్ 50%, సెకండ్ హౌస్లో ఉన్న ప్లానెట్స్ తాలూకా ఇంపాక్ట్ ఎప్పుడు కూడా 90% ఉంటుంది. 12th హౌస్లో ఉన్న ప్లానెట్స్ తాలూకా ఇంపాక్ట్ 25% ఉంటుంది. కంజంక్షన్లో ఉన్న ప్లానెట్స్ 100% వాటి రోల్ ప్లే చేస్తాయి బిఎన్ఎన్లో. ఇది యాక్చువల్గా క్రక్స్. వాట్ అబౌట్ 2, 6, 10 అండ్ 4, 8, 12? ఈ హౌసెస్ కూడా ఆపరేషన్లో ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా మన లైఫ్లోని అప్స్ అండ్ డౌన్స్ అనేవి చూపిస్తాయి. ఇవి కన్సిస్టెంట్ పెర్ఫార్మర్స్, ఇవేమో అప్స్ అండ్ డౌన్స్ అనేవి మనకి చూపిస్తాయి. 2, 6, 10 మనకి తెలుసు లక్ష్మీ స్థానాలు, కాబట్టి వాటి తాలూకా అంటే ఇన్కమ్ స్థానాలు, లక్ష్మీ స్థానాలు కాదు, ఇన్కమ్ స్థానాలు. సో వాటి తాలూకా నేచర్ ఏంటి అంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా చంచల్, ఎప్పుడు కూడా ప్రాంప్ట్గా ఎవ్రీ టైం ఆల్వేస్ అనేది పెర్ఫార్మెన్స్ అనేది ప్రతి చార్ట్లోని కనబడదు. అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. ఈ ఏరియా మ్యాక్సిమము. 4, 8, 12 కూడా దే ఆర్ ఆల్సో వెరీ అంటే చెప్పలేం, వాటర్ సైన్స్ కాబట్టి చాలా చంచల్గా ఉంటాయి. వాటర్ సైన్స్ కాదు, వాటర్ తాలూకా రిప్రజెంటేటివ్స్ 4, 8, 12 నెంబర్స్. ఇంకొక స్ట్రింగ్ కూడా మనం చేస్తే స్ట్రింగ్స్ తాలూకా క్లారిటీ వస్తుంది. వీనస్ స్ట్రింగ్ తీసుకుందాం. వీనస్కి 1, 5, 9లోని స్ట్రింగ్ తీసుకుంటే ఫస్ట్ హౌస్ ఆఫ్ ది స్ట్రింగ్లోని వీనస్ హిమ్సెల్ఫ్. నెక్స్ట్ జూపిటర్ పాజిట్ అయి ఉన్నాడు 5th, వీనస్ నుంచి 5th హౌస్లో. 9th హౌస్ వేకెంట్. అలాగే నెక్స్ట్ 3, 7, 11 స్ట్రింగ్స్ చూసుకున్నట్లయితే వేకెంట్. 2, 12 స్ట్రింగ్స్ చూసుకున్నట్లయితే అక్కడ సన్ అండ్ మెర్క్యూరీ. 12th సన్ అండ్ మర్క్యూరీ. సో వీటికి మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈస్గా డిగ్రీస్ వేసుకుంటాము. సన్కి 20, 23. వీటిని అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నట్లయితే సన్, మర్క్యూరీ, వీనస్. సో ఈ పర్సన్కి డబ్బులు, ఎడ్యుకేషన్ రిలేటెడ్గా, టీచింగ్ రిలేటెడ్గా, అలాగే ఫ్యామిలీ పరంగా ఇన్కమ్ అనేది కనిపిస్తున్నది. సింపుల్ ప్లానెట్ కారకత్వాస్ పట్టుకొనే చెప్పడం. ఇక్కడ వీనస్కి సాటర్న్కి లింక్ దొరకలేదు, అది చాలా ఇంపార్టెంట్. ఇంకో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇక్కడ ఏంటి అంటే మనకి జూపిటర్ రెట్రో ఉన్నాడు. రెడ్ కలర్లో ఉన్న ప్లానెట్ రెట్రో మోడ్. సో జూపిటర్ ఎప్పుడైతే రెట్రో ఉంటాడో ఆ పర్సన్ తాలూకా లైఫ్లోని ఫస్ట్ 0 to 12 years జూపిటర్ బ్యాక్ హౌస్ నుంచి ఆపరేట్ చేస్తాడు ఫర్ ద స్ట్రింగ్ పర్పస్ ఓన్లీ. జూపిటర్ తన ఉన్న ప్లేస్ నుంచి బ్యాక్ హౌస్ నుంచి, ప్రీవియస్ హౌస్ నుంచి స్ట్రింగ్ పర్పస్కి ఆపరేట్ చేస్తాడు. అంటే ఆ పీరియడ్లో ఏ స్ట్రింగ్ ఆపరేట్ అవుతుంది? జూపిటర్ నెటలు పొజిషన్ కాకుండా ఇక్కడ ఉన్నట్టుగా తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రింగ్ వేస్తాం, ఇది ఆపరేట్ అవుతుంది ఇప్పుడు జూపిటర్కి 0 to 12 years. ఇప్పుడు మనం రెట్రో స్ట్రింగ్ చూస్తాం. ఇందాక డైరెక్ట్ స్ట్రింగ్ చూసాం, ఇప్పుడు రెట్రో స్ట్రింగ్. ఇది 1 అయింది, ఇది 5 అయింది, ఇది 9 అయింది, 3, 7, 11, 2, 12. ఇది కొత్త స్ట్రింగ్. చూసారా? వీటిని మళ్ళీ ఇప్పుడు మనం డిగ్రీ వైజ్ రాసుకున్నాము. ఆ స్ట్రింగ్లో ఉన్న ప్లానెట్స్ని మళ్ళీ ఆర్డర్లో పేర్చుకోవాలి ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది డిగ్రీస్. This is the retro string of Jupiter and this is the direct string of Jupiter. ఇది డైరెక్ట్ స్ట్రింగ్, ఇది రెట్రో స్ట్రింగ్. ఎప్పుడైతే మళ్ళీ ఏజ్ 13 వస్తుందో, ఏజ్ 13 to ఏజ్ 24 years దిస్ పర్సన్ లైఫ్లోని స్ట్రింగ్ మళ్ళీ ఈ స్ట్రింగ్ ఆపరేట్ అవుతుంది. ఈ ఆర్డర్, ఈ స్ట్రింగ్ ఆపరేట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఏజ్ 25 to ఏజ్ 36 మళ్ళీ జూపిటర్ లొకేషను ఇక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది. అండ్ మార్స్ అనే ఆయన లైన్లోకి వస్తాడు. మార్స్ ఇది ఫిమేల్ చార్ట్ కాబట్టి మార్స్ ఇక్కడ హస్బెండ్. చార్ట్లోని మనకి జూపిటరు ఒక అంబ్రిల్లా. సో జూపిటర్ ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నప్పుడు ఫ్రమ్ ద ఏజ్ 25 to 36 మార్స్కి ట్రైన్ వచ్చాడు కాబట్టి అక్కడ మనకి మ్యారేజ్ అనే ఈవెంట్కి స్కోప్ అనేది గేట్ అనేది ఓపెన్ అయింది. మ్యాచెస్ చూడడం అనేది అక్కడ ప్రారంభించడం అనేది జరుగుతుంది. అప్పటిదాకా ఆ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లోని ఒప్పుకోరు.
బిఎన్ఎన్ వరకు మాత్రం జూపిటర్ కన్సెంట్ లేకుండా చార్ట్లోని జూపిటర్ ప్రోగ్రెషన్ చాలా ఇంపార్టెంట్. అది ఆ జూపిటర్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ పని కూడా జరగదు. మేజర్ ఈవెంట్స్ ఏవి కూడా సమస్య లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే జూపిటర్కి 5-9లోని, అంటే జూపిటర్ 159, జూపిటర్కి 11లోని, జూపిటర్కి సెకండ్ హౌస్లోని, అవన్నీ కూడా జూపిటర్ చేతిలోనే ఆపరేట్ అవుతూ ఉంటాయి at all times, throughout the life, at all times, wherever Jupiter is present. అందుకని జూపిటర్ తాలూకా రెట్రోగ్రేడ్ పొజిషన్ అనేది ఉండడం వల్ల ఆ అంబ్రిల్లా అనేది పోతూ ఉంటుంది. అలాంటప్పుడు ట్రిగ్గర్ అయిపోతాయి అన్నమాట బ్యాడ్ ఈవెంట్స్ రిలేటెడ్ టు అదర్ స్ట్రింగ్. జూపిటర్ బిఎన్ఎన్లోని మనకి డెస్టినీ బ్రేకర్స్, డెస్టినీ మేకర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. డెస్టినీ బ్రేకర్స్ ఎప్పుడు కూడా మనకి మార్స్, రాహు, కేతు అండ్ మూన్. అండ్ డెస్టినీ మేకర్స్ దగ్గరకు వచ్చేసరికి మిగిలిన ఆల్ ప్లానెట్స్ జూపిటర్, వీనస్, సన్, మర్క్యూరీ అండ్ సాటర్న్. అన్ని రకాల అవాంతరాలని కూడా బిఎన్ఎన్లో మనం ఈ 4 ప్లానెట్స్తోనే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దే కాజ్ ఆల్ కైండ్స్ ఆఫ్ న్యూసెన్స్ ఇన్ ద చార్ట్. ఈ ప్లానెట్స్ అన్నీ కూడా మనకి హెల్ప్ చేయడానికే ఉంటాయి. యాజ్ ఆల్రెడీ సెడ్, ఫ్రెండ్షిప్, ఎనిమిటీ ఇవన్నీ కూడా ఏం లేదు. ఇవన్నీ కూడా మంచి ప్లానెట్స్ బిఎన్ఎన్ ప్రకారం. ఏదైనా అల్లరి జరగాలి అంటే మోసం, దగ ఇవన్నీ కూడా, అండ్ ఆల్సో డామినేషను, ఈగో అన్నీ కూడా ఇక్కడ మార్స్, మూను కూడా చీటింగ్ అన్నీ కూడా రిప్రజెంట్ చేస్తాయి. రాహుకేతు మరి చెప్పక్కర్లేదు, ధమాకా. ఈ చార్టు మనందరికీ అత్యంత సన్నిహితమైన చార్టు, బాగా తెలిసినటువంటి చార్టు. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం మేషరాశిలో ఉంటాయి. అలాగే ఈ 27 ప్లానెటరీ స్టార్స్ తాలూకా ప్లేస్మెంట్స్ మనకి పాదాల వైజ్ ఉంటుంది. యాజ్ యూజువల్ ఇక్కడ 4 పాదాలు 1 పాదం ఉంటే మిగిలిన 3 పాదాలు రవివి ఇక్కడ 4, 2, మిగిలిన 2 కుజ పాదాలు ఇక్కడ 4, 3 అయితే ఇక్కడ గురుపాదం 1 ఉంటుంది 4, 4. ఇది ఈ మొత్తం ఈ తాలూకా మనకి 4, 4, 1, 3, 4, 2, 2, 4, 3, 1, 4, 4 అనేది ఫార్ములా. ఈ ఫార్ములా అనేది మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. ఇది మన తాలూకా మేష మండలము. ఇక్కడ ఈ ఫార్ములా మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. మళ్ళీ 4, 4, 1, మళ్ళీ 3, 4, 2, మళ్ళీ 2, 4, 3, మళ్ళీ ఈ మిగిలిన 1, 4, 4. ఇదంతా కూడా మనకి సింహమండలం. అదే ఫార్ములా మళ్ళీ మనకి ఇక్కడ రిపీట్ అవుతుంది. 4, 4, 1, 3, 4, 2. సో ఇలాగ మన నక్షత్ర పాదాలని కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. 9 పాదాలు ప్రతి రాశిలోని మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం 4 పాదాలని ఇక్కడ చూపించినట్టుగానే ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా D1 చార్టే. మనం జాగ్రత్తగా చూసినట్లయితే దాన్ని ఇంకొద్దిగా విడమర్చి రాశారంతే, ఇంకేం లేదు. అశ్విని తాలూకా 4 పాదాలని ఇలా 1, 2, 3, 4 అశ్విని పాదాలు, 4 భరణి, 1 కృత్తిక, మిగిలిన 4 కృత్తిక, ఇక్కడ రోహిణి 4, మృగశిర 2, మళ్ళీ మృగశిర 2, ఆరుద్ర 4, పునర్వసు 3. ఇంతే. ఇక్కడ కూడా ఫార్ములా ఇదే ఫాలో అయ్యాము. 1, 3, 4, 2, 2, 4, 3, 1, 4, 4. ఇది D9 చార్ట్లోని నక్షత్రాల తాలూకా పాదాల తాలూకా ఫుట్ఫాల్ అన్నమాట. D1 తాలూకా పాదం D9లో ఎక్కడ పడుతుంది అనేది మనకి ఇందులోని చాలా క్లియర్గా రెడ్డి సార్ ఇది మనకి షార్ట్ కట్గా ఇచ్చారు ఒక చార్టు. లైఫ్ ఈజీ. అశ్విని 1వ పాదం నవాంశలో 1కి వెళ్తుంది. అశ్విని 2వ పాదం నవాంశలోని వృషభ రాశికి వెళ్తుంది. అశ్విని 3వ పాదం నవాంశలోని జెమినీకి వెళ్తుంది. అశ్విని 4వ పాదం నవాంశలోని క్యాన్సర్కి వెళ్తుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ అలా భరణి 1వ పాదం, భరణి 2వ పాదం, భరణి 3, 4, కృత్తిక 1, 2, 3, 4. మళ్ళీ నెక్స్ట్
వచ్చేసరికి మళ్ళీ మన తలుక రోహిణి వస్తుంది. ఆ రోహిణి మళ్ళీ ఇక్కడ మనకి 1వ పాదం మళ్ళీ ఇక్కడ ల్యాండ్ అవుతుంది. సో ఆన్ సో ఫోర్త్ కంటిన్యూషన్, ఇవన్నీ సర్కిల్స్. అందుకే కాలపురుష కుండలికి వచ్చేసరికి మనకి ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఉందనుకున్నాము, మళ్ళీ 13th ఇయర్ మళ్ళీ ఇక్కడ ఉందనుకున్నాము, మళ్ళీ 25th ఇయర్ ఇక్కడ ఉందనుకున్నాము. కాలపురుష కుండలిలో మనం చెప్పుకునేటటువంటి ఏజ్ ఫుట్ఫాల్ ఎలా వచ్చింది అనేది ఇది. సపోజ్ ఈ పర్సన్కి 33rd ఇయర్లో ఏదైనా ఒక ఈవెంట్ జరిగింది అనుకున్నప్పుడు మనం 33rd ఇయర్కి వచ్చేసరికి ఇక్కడ కాలపురుష కుండలిలోని 33rd ఇయర్ ఇక్కడ ఆశ్లేష 1వ పాదం పడింది. లైఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది కాలపురుష కుండలి ప్రకారం. ఇలా వచ్చింది 10, ఇక్కడ 9 ఇయర్స్, ఇక్కడ 9 ఇయర్స్, ఇక్కడ 9 ఇయర్స్, 27 ఇయర్స్ ఇక్కడ అయ్యాయి. 29th ఇయర్, 30th ఇయర్, 31st, 32, 30 ఎక్కడ తప్పింది 27 తర్వాత 28, 29, 30, 31, 32, 33rd ఇయర్లోని ఈవెంట్ జరిగింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ రాశి? చంద్ర రాశి, మూన్. ఇది ఏ నక్షత్రం? మర్క్యూరీ నక్షత్రం. దాని తర్వాత ఈ ఆశ్లేష 1వ పాదము మనం ఇందాకే చూసుకున్నాము, ఇక్కడ పడుతుంది వచ్చి. ఆశ్లేష 1వ పాదము ధనుర్నవాంశలో పడుతుంది. కాబట్టి ఇది జూపిటర్ తాలూకా D9కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ మనం జూపిటర్ని కూడా యాడ్ చేసుకుంటాం. అంటే D9ని D1ని, ఇవి రెండు D1 నుంచి వచ్చాయి, ఇదేమో D9 నుంచి మనకి ఈ ఫార్ములా వచ్చింది. దిస్ ఈజ్ ద రెడ్డి రూలింగ్ ప్లానెట్స్. మూన్, మెర్క్యూరీ అండ్ జూపిటర్ ట్రిగ్గర్ ద ఈవెంట్. అది ఏంటో చూద్దాం. ఇక్కడ ఒక ఈవెంట్ తీసుకున్నాము మనం. ఇది మ్యారేజ్ డేట్, ఇది డేట్ ఆఫ్ మ్యారేజ్, ఇది డేట్ ఆఫ్ బర్త్. తీసుకున్నట్లయితే 32 years 11 months 7 daysకి మ్యారేజ్ అయింది, విచ్ కమ్స్ టు 33rd ఇయర్ ఆఫ్ ద పర్సన్స్ లైఫ్. ఇది ఫీమేల్ చార్ట్ కాబట్టి ఆవిడ 33rd ఇయర్లోని మ్యారేజ్ అనేది ఈవెంట్ మేనిఫెస్ట్ అయింది. కాలపురుష కుండలినే మనం లగ్నంగా చేసుకొని ఇక్కడ 9 పాదాలు అంటే 9 సంవత్సరాలు అయిపోయాయి. ఇక్కడ ఇంకొక 9 సంవత్సరాలు 9 పాదాలు నావిగేట్ అయ్యాయి. ఇక్కడ ఇంకొక 9 సంవత్సరాలు అయ్యాయి. ఇక్కడికి వచ్చేసరికి పర్సన్కి 27 years వచ్చింది. 28th ఇయర్, 29, 30, 31, 33rd ఇయర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆశ్లేష 1వ పాదం హిట్ అయింది. అక్కడ పర్సన్ తాలూకా మ్యారేజ్ అయింది. ఇది మెర్క్యూరీ స్టారు అండ్ మూన్ రాశి. అండ్ ఈ ఆశ్లేష 1వ పాదం మనకి ఇక్కడ పడింది. కాబట్టి దిస్ ఈజ్ ద సోల్ పాయింట్. అంటే నవాంశలోని నక్షత్ర పాదం తాలూకా ల్యాండింగ్ ఈజ్ ద సోల్ పాయింట్ ఇన్ ద చార్ట్, విచ్ ఈస్ ధనుర్మండలం, ధనుషు. ఇదొక క్యాలిక్యులేషన్. అయితే భృగుచక్ర పద్ధతిలోని 9 తీసుకున్నాము. ఇలా తీసుకొని ఇక్కడికి 33rd ఇయర్ అన్నాము. ఇది ఆశ్లేష 1. అది కాకుండా భృగుచక్ర పద్ధతిలోనే మరొక మెథడ్ ఏంటి అంటే, ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 0 to 12, మళ్ళీ 13th ఇయర్, 25th ఇయర్. 25th ఇయర్ ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో 25th ఇయర్లో మ్యారేజ్ 25th ఇయర్ నుంచి ఇది లగ్నంగా చేసుకుంటే 26, 27, 28, 29, 30, 31, 32, 33rd ఇయర్ మళ్ళీ అదే పాయింట్ ట్రిగ్గర్ అవుతున్నది. బీసీపీలోని మనం ఇవే చక్రాలు తిప్పుతాం అన్నమాట, అంతే. సో ఇప్పుడు ఈ మూన్, మెర్క్యూరీ, జూపిటర్ని మనం ఇక్కడ తీసుకొచ్చి అప్లై చేద్దాము చార్ట్లోని. మూన్, మెర్క్యూరీ, జూపిటర్ ఏ రకంగా మనకి మేనిఫెస్ట్ చేస్తుంది మ్యారేజ్. ఆల్రెడీ రెట్రో జూపిటర్ ఇక్కడ ల్యాండింగ్ తీసుకుంది బికాజ్ ఆఫ్ 25th ఇయర్ టు 36th ఇయర్ ఆపరేషన్. సో ఇక్కడ మార్స్కి ట్రైన్ వచ్చాడు ఫస్ట్. నెక్స్ట్ సన్, మెర్క్యూరీ కూడా ట్రైన్ వచ్చారు. ఇక్కడ నుంచి 3rd హౌస్ లగ్నం అయింది. అలాగే 7th హౌస్లోని మనకి ఇక్కడ అసలు విషయం మర్చిపోయాను, మూన్ ఏమో అంతర్దశలో వాడు అండ్ మూన్ ఏమో కేతు నక్షత్రంలో ఉంది. శాటర్న్ ఏమో మహాదశలో వాడు, మూన్ ఏమో మహాదశలో వాడు. అంతర్దశలో వాడేమో శాటర్న్ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు. ఆల్రెడీ మనకి కనిపిస్తున్నది ఇక్కడ సోల్ పాయింట్లో నుంచి ఈ 4 కూడా అంతర్దశ, మహాదశ అండ్ వాళ్ళ నక్షత్రనాథులు కూడా ట్రిగ్గర్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనకి మూన్ కనెక్షన్ దొరికింది. మర్క్యూరీ ఏమో 2nd హౌస్లో పోజిట్ అయి ఉన్నాడు.
జూపిటర్ ఏమో ఇక్కడి నుంచి మనకి ఇక్కడ జూపిటర్ ఏమో సోల్ పాయింట్ని హోస్ట్ చేస్తున్నాడు. సోల్ పాయింట్ని హోస్ట్ చేయడం అనడం కన్నా అసలు యాక్చువల్గా మనకి మహాదశ లార్డ్ని అంతర్దశ లార్డ్ తలక ఆస్పెక్ట్ని కూడా తీసుకుంటున్నది జూపిటర్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్పాజిటర్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి కేతు లార్డ్జే రాహు లార్డ్జే ఉన్నాడు కాబట్టి ఇక్కడ రాహు లార్డ్జే ఉన్నాడు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా చార్ట్లోని మూన్ మెర్క్యూరీ జూపిటర్ కనెక్షన్స్ కూడా మనం ఇక్కడి నుంచి కూడా మనం చెప్పగలగాలి లగ్నంగా ఇది తీసుకొని కూడా. ఎట్లాగా అంటే సెకండ్ హౌస్లోనేమో మనకి మెర్క్యూరీ పోజిట్ అయి ఉన్నాడు, మెర్క్యూరీ టిక్ పెట్టేద్దాం. మూన్ ఏమో లగ్నాధిపతి ఆస్పెక్టింగ్ ద 7th house ఫ్రమ్ దిస్ లగ్న, అండ్ హూ హ్యాపెన్స్ టు బి ద లగ్నాధిపతి అండ్ హూ ఆల్సో హ్యాపెన్స్ టు బి ద అంతర్దశ లార్డ్ ఆఫ్ ద చార్ట్ ఆఫ్ ద దశాస్. అండ్ ఇక్కడ మనం జూపిటర్ తీసుకున్నట్లయితే జూపిటర్ తాలూకా రాశి ఈ లగ్నానికి ట్రైన్. బిఎన్ఎన్లో మనం లార్డ్షిప్స్ గురించి మాట్లాడాం, కానీ ఆ రాసుల గురించి మాట్లాడుకుంటాం. రాశుల తాలూకా అధిపతుల గురించే బిఎన్ఎన్ అంతా. అండ్ మనకి మార్స్ కూడా ఇక్కడ రాశి ట్రిగ్గర్ అయింది. ఇండైరెక్ట్గా మార్సును వీనస్ కూడా ఈ మొత్తం కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. అది ఎలాగా అంటే ఇక్కడ మనం చూసినట్లయితే వీనస్ సన్కి మర్క్యూరీకి కూడా అండ్ ఆల్సో మార్స్కి ఇక్కడ నక్షత్రాధిపతి. అండ్ లగ్నం నుంచి 3rd హౌస్లో వీనస్ పొజిట్ అయి ఉన్నాడు అండ్ ఆల్సో 11th హౌస్ని ఆయన హోస్ట్ చేస్తున్నాడు. సో మనకి అదర్ ట్రైన్లోని మొత్తం స్టోరీ కంప్లీట్ అయింది. అండ్ దెర్ ఈజ్ ఆల్సో దిస్ నక్షత్ర పరివర్తన బిట్వీన్ వీనస్ అండ్ మార్స్. సో మార్స్ ఈజ్ వీనస్, వీనస్ ఈజ్ మార్స్. అండ్ బిఎన్ఎన్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మార్స్ కనెక్షన్ రావాలి, మార్స్ కనెక్షన్ జూపిటర్కి రావాలి ఈవెంట్ ఫ్రక్టిఫై అవ్వడానికి. అండ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ త్రూ ద సోల్ పాయింట్ మేనిఫెస్టేషన్. అండ్ లగ్నాత్ తీసుకున్నట్లయితే ఈ మూడు రెడ్డి రూలింగ్ ప్లానెట్స్ మనకి ఎలా కనెక్ట్ అవుతున్నాయి అంటే లగ్నం నుంచి 7th హౌస్లో మెర్క్యూరీ పొజిట్ అయి ఉంది, అలాగే లగ్నం నుంచి 11th హౌస్లో మూన్ పొజిట్ అయి ఉంది. అండ్ జూపిటర్ కూడా వెనక్కి వెళ్ళి చెప్పాను కదా 25th to 36th రెట్రో జూపిటర్ అక్కడే పొజిట్ అయి ఉంటాడు. 7th లార్డ్తో కూడా మెర్క్యూరీ కనెక్ట్ అయి ఉన్నాడు. అండ్ లగ్నాన్ని ఇద్దరు కూడా ఆస్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇట్ హ్యాస్ ట్రిగర్డ్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ది మ్యారేజ్. అట్ ద సేమ్ టైం నక్షత్ర కనెక్షన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం.